Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. తీసుకొని we were driving to Rajasthan from Visakhapatnam. So after we crossed Nagpur దాటి there was a shortcut. ఎవడో చెప్పాడు ఈ షార్ట్ కట్లో వెళ్తే మీరు ఒక 3-4 hours కలిసి వస్తుందని. సరే నేను వెళ్తున్నాం. పొద్దున్న రాత్రి నైట్ దట్ వాజ్ ఆల్మోస్ట్ అబౌట్ 12:30-1 o'clock. ఓకే. క్రాస్ చేస్తున్నప్పుడు ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది మాకు. ఓకే. యాక్సిడెంట్ అయింది, మా కార్ టాపల్ అయింది, కార్ మొత్తం నుజ్జు డైరెక్ట్ స్క్రాప్ అయిపోయింది కార్. తర్వాత దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. సో అక్కడి నుంచి బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి మేము లిఫ్ట్ అడుగుతుంటే ఎవడు ఇవ్వట్లేదు. లాస్ట్కి ఎవడో పాపం ఒక లారీ డ్రైవర్ లిఫ్ట్ ఇచ్చాడు. ఆ దగ్గర ఉన్న ఊరు బడిచిచోలి. అక్కడికి వచ్చి నైట్ ఆల్మోస్ట్ 1 o'clock ఆ టైం ల్యాండ్ అయ్యాం. అక్కడ వెళ్ళి పోలీస్ స్టేషన్లో మేము చెప్పాలి ఇలా యాక్సిడెంట్ అయ్యిందని. ఈ యాక్సిడెంట్ నువ్వు మూవీస్లోకి రాకముందా? ముందు. ఓ ఓకే ఓకే. ద హోల్ థింగ్ స్టార్టెడ్ విత్ అన్ యాక్సిడెంట్. ఓకే. సో యాక్సిడెంట్ అయింది, వెళ్ళాము. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళే ముందు ఎవడో భోజనం చేయలేదు, అందరికి ఆకలేస్తుంది. ఒక చోట నుంచి చూస్తే ఒక పెద్ద కుంపట్లో పాలు మరిగిస్తున్నారు. అంటే అక్కడంతా ఎక్కువ ఎక్కువ పాడి ఉంటుంది అన్నమాట. సో పాలు మరిగిస్తుంటే ఆడికి వెళ్ళి ఆకలేస్తుంది కదా, అక్కడ టీ కాఫీ లాంటి దొరుకుతుందేమో అని అడిగితే మా ఫ్రెండ్స్ వెళ్ళారు, లేదని పంపించేశాడు. కనీసం వాటర్ బాటిల్ దొరుకుతుందని అడుగుదామని వెళ్తే నన్ను చూసాడు. సాబ్ అయ్యే బెటీ అన్నాడు. ఇదేంటి సాబ్ అన్నాడు. అటు ఇటు చూసుకున్నాను, నేను ఒక్కడే ఉన్నాను, ఇంకెవడం లేడు, సంథింగ్ రాంగ్ అనుకున్నా. కూర్చుని వెంటనే క్యావ్ అంటే యాక్సిడెంట్ అయింది ఇది అని చెప్పాం. వెంటనే వేడి పాలు, చిక్కన పాలు అనమాట, మొత్తం అది కలిపేశాడు, ఇచ్చాడు. వెంటనే మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. వీళ్ళు మీతోనంటే అవునన్నాను, అందరికీ ఇచ్చారు. ఒక 2-3 minutes అయిన తర్వాత మీ సినిమాలు చూస్తాను సార్, మీది బ్యూటిఫుల్ యాక్టింగ్ అది ఇది అంటున్నాడు. సినిమాలు ఏంటి బ్యూటిఫుల్ యాక్టింగ్ ఏంటి అసలు నాకు అర్థం అవ్వలేదు. అంతా అయిపోయిన తర్వాత కుచ్ రాజ్ హేనా సాబ్ ఆప్కా నామ్ అన్నాడు. ప్రకాష్ రాజ్ గారు అనుకున్నాను. మా వాడు పక్క నుంచి ప్రకాష్ రాజ్ అన్నాడు. ప్రకాష్ రాజ్ అన్నాడు. సో దట్ ఈస్ వేర్ ఇట్ స్టార్టెడ్. అంటే మనకు తెలియకుండానే ఒకటి పనిచేసింది అక్కడ. ఆ రోజు ఆ గుడ్ విల్ తోటి అక్కడ మాకు ఫ్రీగా ఫుడ్ దొరికేసింది. స్టేషన్కి వెళ్ళాను. స్టేషన్కి వెళ్ళిన తర్వాత వీళ్ళే తీసుకెళ్లారు. వీళ్ళకి బాగా తెలుసు స్టేషన్లో వాళ్ళు. ఆడు తీసుకెళ్ళి పరిచయం చేయడం కూడా అలాగే అన్నాడు. వీళ్ళేంటి, అరే సైలెంట్గా ఉండరా, ఆవిడైతే పెడుతున్నాడు తినేసిపోదాము, ఎవరి పేరైతే ఏంటి ఆకలేస్తుందంటే అందరూ అబద్ధమే చెప్పాను ఆ రోజు. సో వెళ్ళాము, స్టేషన్కి వెళ్ళాము, అంతా బాగానే జరిగింది. తర్వాత వీ మేడ్ అవర్ ఫ్రెండ్స్ కాల్ అండ్ ఆల్. ఇఫ్ ఐ రిమెంబర్ దిస్ ఇస్ ద సేమ్ ఇన్సిడెంట్ వేర్ పోలీస్ స్టేషన్లోని ట్రీట్మెంట్ అంటే ఎవరు నువ్వు అనగానే జాత్ క్యా హై అన్నాడు. ఇదే సేమ్. రైట్ ఓకే. సో క్షత్రియ అనగానే ఇంకా అసలు సీట్ ఇచ్చి అలా అంటే దానికంటే ముందు నాకు కోపం వచ్చింది ఏంటంటే, అరే యాక్సిడెంట్ అయ్యి మేము వస్తే ఫస్ట్ థింగ్ నువ్వు అసలు డీటెయిల్స్ అడుగుతున్నా, నీ పేరేంటి అన్నీ ఇచ్చాము, తెర జాత్ క్యా హై అన్నాడు. మండిపోయింది నాకు అక్కడ. జాత్కి యాక్సిడెంట్కి సంబంధం ఏంటి? ఎగ్జాక్ట్లీ. ఐఎమ్ అ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ అన్ ఇండియన్. ఐ రిమెంబర్ దిస్ డైలాగ్ వాట్ యు టాక్. జాతి నీకు అవసరం ఏంటి నేను అడుగుతాను. అక్కడ ఏంటంటే ఫస్ట్ అది ఇంపార్టెంట్. వాళ్ళకి క్లాష్ అయిపోయింది. క్లాష్ అయిన తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్ కాల్ చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ డీసీపీ ఉంటే ఆయనతో చేయించుకుని మళ్ళీ వచ్చాం. బట్ నాకేంటంటే ఐ వాజ్ ఆల్వేస్ అగేన్స్ట్ దట్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఆ క్యాష్ ఫీలింగ్ అనేది ఏం లేదు. ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ ఆల్ ఫ్రమ్ ఆల్ కమ్యూనిటీస్. అండ్ దట్ టు ఫ్రెష్ ఎన్ఆర్ఐ. ఫ్రెష్ అన్నాడు అదొకటి. అందులోని అప్పట్లో నేను అబ్దుల్ కలాం గారి బుక్స్ ఎక్కువ చదవడం, ఓకే, బాగా ఇన్స్పైర్డ్. ఆయన విజన్ 2020 అవ్వచ్చు, ఇవన్నీ బ్లైండ్ ఫ్యాన్ అనమాట ఆయనకి అప్పుడు. సో ఏంటి మనం ఇంకెన్నాళ్ళు ఇలాగా ఎప్పటికి మారుతాం? యాక్సిడెంట్ అయ్యి అసలు ఏంటి, యాక్సిడెంట్ ఎందుకైంది, ఏంటి, ఆ వెహికల్ ఎవరిది, ఆ వెహికల్ డాక్యుమెంట్స్ ఏంటి, నీ డాక్యుమెంట్స్ ఏంటి, లైసెన్స్ ఏంటి, అవి అడగకుండా మానేసి ముందు జాత్ అడిగాడు. సో అక్కడ అయింది. సో వాట్ ఎవర్ ఐ కేమ్ అవుట్, దట్ ఈస్ మీ అనమాట. సో ఐఎమ్ ఆల్వేస్ అగేన్స్ట్ ఆల్ దోస్. సో ఎక్కడ కూడా ఎక్కువ రాసుకుని పూసుకోవడాలు, ఈడు మా వాడు, ఈడు మా జాతు, ఇవన్నీ మనకు లేవు అవి. సో దట్ ఈస్ హౌ అది ఓకే, ఇది స్టోరీ ఈస్ గోయింగ్ ఇన్ అ డిఫరెంట్ వే. బట్ దట్ ఈస్ హౌ వెనక్కి వచ్చిన తర్వాత యూఆర్ ఆల్వేస్ థింకింగ్, రే నేను యాక్టర్ అనుకుని భలే ట్రీట్మెంట్ వచ్చింది కదరా మనకి, ఇది ఏదో బాగుంది కదరా నవ్వుకుంటున్న టైంలోని నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ రామరాజు అని, తను వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర నేర్చుకున్నాడు. ద బుల్లెట్ గాయ్. ఎస్. ఓకే. తను ప్రభాస్ వీళ్ళందరూ బ్యాచ్మేట్స్.
ప్రభాస్ సీను వీళ్ళంతా ఒకే బ్యాచ్ అనమాట. ఓ ఓకే. నెక్స్ట్ ఎంఎస్ నారాయణ గారు అబ్బాయి విక్రము, మన రాజా శ్రీధర్ వీళ్ళందరూ ఒకటే. రాజా శ్రీధర్ వాళ్ళంతా ఒకటే టైం, సేమ్ టైం. సో తనతో పాటు ఒక రోజు వెళ్ళి ఆయన్ని కలిసాం. ఏం జరిగిందో తెలియదు అక్కడ. కలిసిన వెరీ ఫస్ట్ మినిట్ సెట్, బాబు నువ్వు వస్తే బాగుంటుంది అన్నారు ఆయన, సత్యానంద్ గారు. అది అందరికీ అంటారో లేదో నాకు తెలియదు, నన్ను అన్నారు చూసి. బట్ నీ సెడ్, సార్ నాకు అసలు సంబంధం లేదు, నాకు స్టేజ్ ఫియర్, అసలు నాకు ఈ ప్రొఫెషన్ గురించి అసలు అవగాహన లేదు సార్, నాకు ఉద్దేశం కూడా లేదన్నాను. రైట్. లేదమ్మా నువ్వు వస్తే బాగుంటుంది, నాకు ఎందుకో తెలీదు, నన్ను చాలామంది కలుస్తూ ఉంటారు, చాలామందికి నేను ట్రైనింగ్ ఇచ్చాను, బట్ నిన్ను చూస్తే నాకు ఎందుకో ఐ హ్యావ్ దట్ పాజిటివ్ ఫీల్, చాలా తొందరగా క్లిక్ అవుతావు, రా అని. ఆ రోజైతే నేను కన్విన్స్ అవ్వలేదు, బట్ మళ్ళీ ఇంకో 2-3 సార్లు ఆయనే పిలిపించి ఎలాగైతే కన్విన్స్ చేస్తారు. దాని తర్వాత నా బిగ్గెస్ట్ టాస్క్ మా డాడీని కన్విన్స్ చేయాలి. ఓకే. నేను వచ్చింది ఇక్కడికి ఏంటి, కంప్యూటర్ కోర్స్ చేయడానికి వచ్చాను, వచ్చి మళ్ళీ యూఎస్ వెళ్ళిపోవాలి. దట్ వాజ్ మై ప్లాన్ టు కమ్ టు ఇండియా. ఈ ప్రాసెస్లో September 11th ఇష్యూ, అక్కడ ట్విన్ టవర్స్ కూలడం, నేను వెళ్ళాల్సిన క్లయింట్ లే ఆఫ్ చేయడం, వచ్చిన బెంచ్ మీద ఉండాలన్నాం. ఈ ప్రాసెస్ అంతా చేసే బదులు ఇండియాలోనే కొన్ని రోజులు ఉండి ఇంకా కోర్సులు చేద్దాం అనుకోవడం, అప్పుడు నువ్వు పరిచయం అవడం, సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకరోజు ఎందుకో మరి ఆయన ఎలా కన్విన్స్ చేశారో తెలీదు, ఆయన కన్విన్స్ చేశారు. నేను ఇంటికి వచ్చాను, మా ఫాదర్కి చెప్పాను, నో అన్నారు. సరే డాడీ నేను ఎక్కువ అడగను, నాకు ఒక 1 year టైం ఇవ్వండి, ఇఫ్ ఐ కెన్ డూ సంథింగ్ ఐ విల్ డూ, ఇఫ్ నాట్ యాజ్ యూజువల్ నేను వెళ్ళిపోతాను అన్నాను. మరి ఆయన ఎందుకు కన్విన్స్ అయ్యారు ఆ రోజు, ఓకే అన్నారు ఫాదర్. అయింది, కోర్స్ చేశాను. కోర్స్ చేస్తుండగానే నాకు ఒక ఆఫర్ వచ్చింది టెలివిజన్కి, కుమార్ రాజా అని, ఆయన ఫస్ట్ నాకు బ్రేక్ ఇచ్చారు అనమాట. ఓకే. ఆయన వచ్చాము, ఆయనతో ఒక పైలట్ చేసాం ఒక సీరియల్. బట్ అన్ఫార్చునేట్లీ అప్పుడు ఒక ఛానల్ అనుకుని దానికి చేశారు, ఆ ఛానల్ వర్కౌట్ అవ్వలేదు. ఓకే. ఇంకా అది ఇంకా మార్కెటింగ్ చేసుకునే లోపు నాకు ఎయిర్టెల్ యాడ్ ఒకటి వచ్చింది. రైట్. తిరుపతి ఎగ్జాక్ట్లీ, చాలా బాగా యాక్చువల్లీ టర్నింగ్ పాయింట్ చెప్పాలంటే. రైట్. అది కూడా ఒక మిరాకిల్. అసలు మా ఫ్రెండ్ రామరాజు వెళ్ళాల్సింది ఇంటర్వ్యూ గెటప్ టెస్ట్కి, నేను వెళ్ళాను. రైట్. నువ్వు అక్కడ కూడా లేదు జనరల్గా, నువ్వు వేరే చోట ఉండే అనుకుంటా. నేను వాడిని డ్రాప్ చేయడానికి వెళ్ళాను. అటువంటిది నేను వెళ్ళిపోతున్నాను, మళ్ళీ వాడు పిలిచాడు, వెనక్కి వచ్చాను, నాకు గెటప్ టెస్ట్ చేశారు, నేను సెలెక్ట్ అయ్యాను, వాడు అవ్వలేదు. సో దట్ వాజ్ మై ఫస్ట్ డెబ్యూ ఆన్ స్క్రీన్. ఇది షూట్ వైజ్ అయితే ఇది టెలివిజన్ చేశాను, బట్ ఇది మెయిన్ డెబ్యూ అనమాట. అండ్ ఆ అడ్వర్టైజ్మెంట్ తర్వాత జ్యూస్ ఏమైనా వచ్చినాయా నీకు, ఆఫర్స్ ఏమైనా వచ్చినాయా? ఆఫర్స్ కన్నా నాలో ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఆ ఇంట్రెస్ట్ పెరగడం, మళ్ళీ సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళడం, వెళ్ళి డైరెక్షన్ కోర్స్ కూడా దాంతోపాటు చేయడం, 2 సార్లు నేను ప్యారల్గానే. ఓకే. ప్యారల్గానే డైరెక్షన్ కోర్స్ కూడా చేయడం. ఓకే. సో ఆ డైరెక్షన్ కోర్స్లో నాతో పాటు వచ్చిన స్టూడెంట్స్లో ఒక స్టూడెంట్ మొన్న రాధేశ్యామ్ డైరెక్టర్, జిల్లన్ రాధాకృష్ణ. ఓకే. సో ఇలాగా ఆ జర్నీ స్టార్టెడ్. వచ్చిన తర్వాత ఐ వాంటెడ్ టు జాయిన్ ఆర్జీవి, ఎందుకంటే నాకు ఆయన మేకింగ్ ఇష్టం. అక్కడికి వెళ్ళి ట్రై చేస్తున్నాము. అక్కడ సుబ్బరాజు గారని ఒక ఆయన పెద్ద ఆయన హీ వాస్ ట్రైన్ టు కన్విన్స్ మీ, ఎందుకు రా నువ్వు సింగపూర్లో జాబ్ చేసుకునేవాడివి, రేపొద్దు నువ్వు మ్యారేజ్ చేసుకోవాలి, నీకు సినిమా వాళ్ళంటే ఎవరో సరిగ్గా పిల్లడు ఎవరో ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే జాబ్ చేస్తున్నావు కదరా, మంచి కట్నం వస్తుంది, అంతా బాగుంటుంది, వెళ్ళిపో చేసుకో. లేదు సార్ నాకు ఎందుకో ఇది ఇంట్రెస్ట్ కలిగింది, ఐ వాంట్ టు ట్రై ఫర్ సమ్ టైమ్. ఓకే. సమ్ టైమ్ గేమ్ టైం పంచేవారు, ఒకసారి వచ్చామంటే ఉండిపోవాలి, లేదంటే వెనక్కి వెళ్ళిపోవాలి అన్నారు. ఇంకా ఐ వాజ్ నాట్ కన్విన్స్డ్. ఆ రోజు అనుకోకుండానే జెడి చక్రవర్తి వాజ్ దేర్, ఆయన వచ్చారు. ఆయనకి నన్ను పరిచయం చేయడం, ఇలా సోన్సో సింగపూర్ నుంచి వచ్చాడు, వీడు ఎంత చెప్పినా వింటలేదు, వీడికి మీరు చెప్పండి, డైరెక్షన్ వీడికి అవసరం, అప్పుడు వీడి కెరీర్ ఇంకో 4-5 years ఇలా స్ట్రగుల్ అయిపోతుంది అని అంటున్న ప్రాసెస్లో ఆయన హీ టుక్ ఓవర్, సెడ్ చూడడానికి బాగానే ఉన్నాడు కదా, ఈవీవి గారు ఏదో ఒక సినిమా అనుకుంటున్నారు, 6 కొత్త హీరోలు, వెళ్ళి ట్రై చేయొచ్చు కదా అన్నారు. ఓకే. ఈవీ గారు సినిమా ట్రై చేయొచ్చు అంటే, నేను యాక్టింగ్ ఏంటండి, నాకు బిహైండ్ ద కెమెరా ఫ్రంట్కి వెళ్తే నాకు సరిపోతుంది ధైర్యం, చేయలేనన్నాను. కానీ యాక్టింగ్ ట్రైనింగ్ అయిపోయింది కదా సత్యానంద్ గారి దగ్గర, అప్పటికి అయిపోయినా మొహమాటం, చేయడానికి అందరి ముందు ఏమన్నా చేయడానికి మొహమాటం. అది ఆయన చెప్పడం సరదా. ఆ రోజు మాటల్లోనే మరి ఎలాగ సార్ అంటే, ఇమ్మీడియట్గా పోర్ట్ఫోలియో తీయించుకోమన్నారు. పోర్ట్ఫోలియో ఎవరు అంటే, నాకు తెలిసిన ఒక కెమెరా ఉన్నారు,
ఆయన దగ్గరికి వెళ్దామంటే అందుకంటే ముందు కృష్ణుడు ఈజ్ అ వెరీ గుడ్ ఫోటోగ్రాఫర్, మన యాక్టర్ కృష్ణుడు. ఆయన ఫేసెస్ అని ఒక స్టూడియో ఉండేది. ఓకే. ఈజ్ అన్ ఆసమ్ ఫోటోగ్రాఫర్. ఓకే. సో కృష్ణుడితో ఒక పోర్ట్ఫోలియో తెయించుకున్నాం. నెక్స్ట్ ఇంకా తీసుకుని విత్ దోస్ పిక్స్ ఈవి గారిని కలవగానే నాకు ఫస్ట్ ఏదైతే మీట్ ఉందో ఫస్ట్ మీట్లోనే సెలెక్ట్ అయిపోవడం, ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఆయన చదవమనడం, అది చాలా ఫన్నీగా జరిగింది. అప్పుడు నాకు తెలుగు అంత ఫ్లూయెన్సీ లేదు చదవడంలో. అవును. సో వెళ్ళడం, ఆయన స్క్రిప్ట్ ఇవ్వడం, సరే తెలుగులో రాసిందంటే అయితే ఏంటన్నారు, నాకు చదవడం రాదు సార్. ఓకే అంటే వెంటనే మళ్ళీ నాకు ఇదో బెనిఫిట్ అన్నారు, ఈవి గారా నాకు ఇదో బోనస్ అన్నారు అని ఏడీని పిలిచారు. మరి ఏం చేస్తాం, ఎలా చెప్తావు డైలాగ్స్ ఉన్నాయి, ఏం లేదు సార్ మీరు ఒకసారి చెప్పండి నేను ఇంగ్లీష్లో రాసేసుకుంటాను చెప్పేస్తాను. సో అలాగా ఏడీని పిలిచారు. వాడు పాపం చెప్తుంటే నేను ఇంగ్లీష్లో రాసుకున్నాను, బై హ్యాడ్ చేసి చెప్పాను. ఏ విధంగా నాటకం వేసి వచ్చారో అన్నారు ఫస్ట్ క్వశ్చన్. అదేంటి సార్ అని, నాటకాల్లో చెప్తున్నాను, అలా కాదు యాక్టింగ్ చేయన్నారు. దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ ఫెల్ట్, అంటే నేను ఇన్ని నెలల్లో ఇక్కడ ట్రైనింగ్ అయ్యి వచ్చి నేను పెద్ద యాక్టర్, నేను తోపు అనుకున్నది సింపుల్గా అది నాటకం అనేసారా అంటే కాదురా, సినిమా వచ్చేటప్పుడు వేరేగా ఉంటుంది, ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంది వేరేగా ఉంటుంది, నువ్వు నీలా చెయ్యి అన్నారు. సరే అని చెప్పి ఒకటి చేశాను. ఇది కొంచెం బెటరు అని నాకు కొన్ని రెఫరెన్స్లు ఇచ్చారు. ఈ పలానా సినిమాలు చూసి వెళ్ళిపో, నేను మళ్ళీ ఫోన్ చేసే వరకు నా దగ్గర రాకు, నువ్వు సెలెక్ట్, కానీ ఈ విషయం ఎవరికి చెప్పకు వెళ్ళిపో అన్నారు. సరే అని వచ్చేసాను. వచ్చిన ఒక 1 monthలో ఏ న్యూస్ మ్యాగజైన్ చూసినా, ఏ టీవీ యాడ్ చూసినా అన్నట్లో 6 హీరోలు కావాలి, 6 హీరోయిన్ కావాలని ఈ హంట్ జరుగుతుందన్నమాట. ఆ మూవీ పబ్లిసిటీ స్టార్ట్ అయింది, గ్రాండ్ పబ్లిసిటీ తోటి స్టార్ట్ అయింది షూట్. దట్ ఈస్ హౌ మై డెబ్యూ స్టార్టెడ్. ఆ మూవీ డ్యూరేషన్లోనే అనుకుంటాను పోర్ట్ఫోలియో తీసుకుని సత్యానంద్ గారి ఇన్స్టిట్యూట్ దగ్గర మనం కలిసినప్పుడు, దట్స్ మై షాక్ నేను చూసిన తర్వాత. అవును, నువ్వు ఆ పోర్ట్ఫోలియో చూపించి ఇందులో ఏం ఫొటోస్ బాగున్నాయి అంటేను, పోర్ట్ఫోలియోస్ అన్ని వెరైటీగా హ్యాండ్సమ్ గుడ్ లుకింగ్ అని, ఐ చూస్ ఎ డార్క్ వన్ అంటే విచ్ వాజ్ లైక్ ఇది బాగుంది అని అంటేను నువ్వు అద్దవా అసలు హీరోవి అన్ని పట్టుకోకుండా అది పట్టుకున్నా. సమ్వేర్ ఐ ఫెల్ట్ కి నీలో మంచితనం ఉంది. యూ ప్రూవ్డ్ ఇట్ విత్ ఆరుగురు పతివ్రతలు. అది యాక్చువల్లీ నాది కాదు బెనిఫిట్, అది ఈవి గారు. 6 హీరోలు, 6 రకరకాల కథలు ఉన్నాయి. దాంట్లో ఒక సాడిస్ట్ అండ్ సైకో స్టోరీకి ఆయన చూడగానే నోస్ అండ్ ఐబ్రోస్ అన్నారు, ఐస్ నెగిటివిటీ ఆర్ యాంగర్